హర్ష వారి వైపు మెచ్చుకోలుగా చూశాడు. సంస్థను నడపడం వల్ల మీలో ఎంత పరిపక్వత వచ్చింది. మీరు చెప్పింది బాగుంది అని హర్ష సెక్రటరీని కాంటాక్ట్ చేశాడు. ఒకరోజు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరికింది. ముఖ్యమంత్రి సాధారణంగా ఆహ్వానించారు. హర్ష, మీ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి తెలిసింది. మీ పట్ల నాకు చెప్పలేనంత సానుభూతి ఉంది. మీ నాన్నగారు గవర్నమెంట్ సేవలు మన్నించారు. అయినా ఏ పరిహారం అడగలేదు. మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అది కూడా నువ్వు తీసుకోవడానికి ప్రయత్నించలేదు. రాజకీయాల్లో మీ తాతగారు నాకు ఆరాధ్య దైవం. ఆయన బాటలో కొన్ని అడుగులు వేసినా ధన్యులుగా భావిస్తాం. నీ గురించి ఇంటెలిజెన్స్ వాళ్ళంతా చెప్పారు. ప్రభుత్వాలు అసాధ్యంగా భావించిన రైతుల ఆత్మహత్యల సమస్యను సుసాధ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నావు. నిన్ను అభినందించాలని పిలిపించాను. నీకు ప్రభుత్వం నుంచి ఏం సహాయం కావాలన్నా ఇస్తాను. ఇది ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించినది. ఆ ఆత్మహత్యలు తాత్కాలికంగానైనా ఆగడం మా ప్రభుత్వానికి గర్వకారణమైన ఆ క్రెడిట్ అంతా నీదే అన్నారు ముఖ్యమంత్రి. సార్, మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. నేను ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాడిని. అనుకోకుండా ఒక గొప్ప వ్యక్తి ద్వారా నా కళ్ళు తెరుచుకున్నాయి. కొందరు ఆత్మహత్యలను ఆపగలిగితే నా జీవితం ధన్యం అవుతుందని భావించాను. అందుకే నాలాంటి వారిని మరొక 6గురిని కలుపుకొని ఈ ప్రాజెక్టు ప్రారంభించాను. నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాను. నా ప్రాజెక్టు మీద నమ్మకం ఉంటే రైతులకు వడ్డీ లేని రుణాలు ఇప్పించండి. వారికి నేను హామీగా ఉంటాను. మా తండ్రి గారి ఆస్తుల విలువ 50 కోట్ల పైమాటే. వాటి విలువ మేరకు నేను హామీగా ఉంటాను. ప్రభుత్వానికి తాకట్టు పెట్టడానికైనా సిద్ధమే అన్నాడు హర్ష. ముఖ్యమంత్రి ఆశ్చర్యపోయారు. హర్ష, మీ కుటుంబం అంతా దైవభక్తి పరులు. అందరూ మాటలే చెప్తారు కానీ చేతల్లో చూపించరు. ప్రభుత్వం వైపు నుంచి ఎంత చేయగలమో అంత చేస్తాను, కానీ నాదొక్క చిన్న రిక్వెస్ట్ అన్నారు ముఖ్యమంత్రి. చెప్పండి, ఏమిటది అన్నాడు ఆశ్చర్యంగా. నేను ఒక అభినందన సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి, ప్రజలకు మీ సమస్యను పరిచయం చేస్తాను. అది స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ఎవరైనా ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రారంభించవచ్చు అన్నారు ముఖ్యమంత్రి. కేవలం పరిచయ సభ అయితే పర్వాలేదు సార్. మా సంస్థ సన్మానాలకు, అభినందనలకు దూరం. మా ధ్యేయం సమాజానికి మేలు జరగడం అన్నాడు హర్ష నిష్కర్షంగా. అదేం సన్మాన సభ కాదు, కేవలం పరిచయ సభ అంతే అన్నారు ముఖ్యమంత్రి. మీ ఇష్టం. అయితే నేను నా సహచరులను అడిగాక నా నిర్ణయం చెప్తాను. మీరు ప్రభుత్వం తరపున చేయగలిగిన సహాయం అంతా చేస్తానని వాగ్దానం చేశారు. అదే మాకు మహానందం. మా కళలు ఇంకా త్వరగా ఫలిస్తాయి అన్నాడు హర్ష. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.